నా మదిలో మెదిలే ఆరాధ్య దైవానికి నీ రూపు రాసే ప్రియమైన లేఖ. మై డియర్, ఈరోజు మా అన్నయ్యతో మన పెళ్లి విషయం మాట్లాడాను. ఆయన సంతోషంగా అంగీకరించారు. నీకు ఉత్తరం కూడా రాయమన్నారు. మిగిలిన వివరాలన్నీ ఆయన పార్టీ నుంచి రాగానే. ఆంటీ, ఏంటి రాస్తున్నా? ఉత్తరం రాస్తున్నాను. ఉత్తరం అంటే? ఉత్తరం అంటే ఉత్తరమే. ఎవరికి? మీ కాబోయే మావయ్యకి. అంటే? అంటే అంటే నేను ప్రేమించిన ఆయనకి. ఆంటీ, ప్రేమంటే ఏంటి? ఇది. మరి నాకు? బాబు, డాడీ వాళ్ళ పార్టీ నుంచి వచ్చే టైం అయింది, మీరు వెళ్ళి పడుకోండి. ఆంటీ, మా డాడీ ఎట్లా డ్రైవింగ్ చేస్తారో తెలుసా? Hello? Is it Rao's quarter? Yes, please. I'm his sister, Rupa. పార్టీ నుంచి తిరిగి వస్తుండగా కార్ యాక్సిడెంట్ అయ్యి మీ వదిన. చెప్పండి డాక్టర్, వాళ్ళకి ఏమైంది? సారీ, మీ వదిన అక్కడికక్కడే చనిపోయింది. మా అమ్మ చనిపోయిందా ఆంటీ? డాక్టర్, మా అన్నయ్య చాలా క్రిటికల్ స్టేజ్ మిస్ రూప. మిమ్మల్ని పిల్లల్ని చూడాలని ఒకటే పలవరించారు. పదండి. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. రూపా, మీ వదిన డాక్టర్ చెప్పారు. అమ్మా రూపా, నీ జ్ఞాపకం ఉందమ్మా? నిన్ను చిన్న పిల్లప్పుడు నాన్న నాకు అప్పగించి కన్ను మూశారు. నీకోసం చిన్నతనంలో నేను మిలిటరీలో చేరి నిన్నెంతో కష్టపడి చదివించుకున్నానమ్మా. ఆవేశపడకన్నయ్య. అమ్మా రూపా, పార్టీ నుంచి తిరిగి వచ్చాక డీటెయిల్స్ అడుగుతాం అనుకున్నాను. ఇంతకీ రమేష్ అని మా కాలేజ్ మేట్ ఎంకామ్ పాస్ అయ్యాడు. ఆల్ ది బెస్ట్ టు యు మై లిటిల్ సిస్టర్. అమ్మా రూపా, ఎందుకమ్మా ఇట్లా జరిగింది? అన్నయ్య, నీకేం చెప్పను, నేనేం కోరను. నా బిడ్డల్ని కాపాడమననా, వాళ్ళ కోసం నీ జీవితాన్ని బలివ్వమననా? అన్నయ్య, మై టైమ్ ఈజ్ హాఫ్ మై లిటిల్ సిస్టర్. ఇప్పుడు అవన్నీ ఎందుకన్నయ్య? ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. కిస్ మీ. డాడీ, Little. Little. అమ్మా రూపా, ఎందుకమ్మా ఇట్లా జరిగింది? నీకేం చెప్పను, నేనేం కోరను. నా బిడ్డల్ని కాపాడమననా, వాళ్ళ కోసం నీ జీవితాన్ని బలివ్వమననా?
My time is off, my little sister. అలా అనకన్నయ్య, ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది.